సార్ ఇప్పుడు 2-3 అంశాలు స్పష్టంగా మీ ద్వారా టైం ఏంటి ప్లీజ్ ఏమంటే 99 టీఎంసీలకు బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంది అనేది చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధం. 2013లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మీరు ఎంత ఆ రోజునటువంటి సార్ నీకు అంటున్నాను 99 టీఎంసీలు నిల్వ చేసుకుంటే కూడా ఇక్కడ రిజర్వాయర్ లేవు అంటున్నాను నేను. ఎక్కడ రిజర్వ్ చేసుకుంటావు నువ్వు, ఏది కట్టావని రిజర్వ్ చేసుకుంటావు? ఇప్పుడు టీఎంసీలు కేటాయిస్తుంది, కేటాయించి ఎలా నిల్వ చేసుకోవాలి, ఏది కట్టావని నువ్వు చేసినావని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన అన్యాయాన్ని కప్పించుకోవడం కోసం అంటే మీరు స్టడీ చేసి ఉంటారు కదా, మీ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి నీటి నిల్వ సామర్థ్యం ఎన్ని టీఎంసీలు కాదు, నేను మామూలుగా కాదు మన ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మీరు ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యం ఎన్ని టీఎంసీలు అంటున్నారు? ఎక్కడిది అసలు ఎవరు కట్టిరు? ఇక్కడ ఈ తెలంగాణ వెనక నెట్టేయబడ్డ ప్రాంతం అని చెప్పి తెలంగాణ ఉద్యమం వచ్చింది. మాల్యాల ఇటండి, మాల్యాల సంబంధించినటువంటి అంద్రి నివాస్ విజయంతలి స్రవంతి స్కీమ్ 3850 క్యూసెక్ల నీళ్లు 2006లో ప్రారంభించిన రాజశేఖర రెడ్డి. వెంటనే ప్రారంభమైంది, వెంటనే ముగింపు పడుతుంది. అదేవిధంగా మచ్చల మర్రి 3850 క్యూసెక్కులు 2006లో ప్రారంభిస్తారు, వెంటనే పూర్తి చేస్తారు కాంగ్రెస్ పార్టీ. వెలిగొండ 11,500 క్యూసెక్కులు 2006లో ప్రారంభిస్తారు, వెంటనే దాన్ని ముగింపు చేస్తారు. పోతిరెడ్డి ఎడ్రెగ్యులేటరీ 44,000 క్యూసెక్కులు సంబంధించి తీసుకుపోయింది ఎవరు? 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఆ రోజు. ఇవన్నీ ఎవరు సార్ ప్రారంభిస్తారు, ఆ రోజు పూర్తి చేస్తారు. కానీ తెలంగాణలో కాలువ పూర్తి చేసిరా సార్? 2006లో చేసిరు 3,200 క్యూసెక్కులు ప్రారంభించిన దాన్ని పెండింగ్ పెట్టిరు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి 24,000 క్యూసెక్కులు 2017లో మేము ప్రారంభించినాం. అసలు నీకు కోయల్ సాగర్ గాని, నెట్టెంపాడు గాని, భీమా గాని, అదేవిధంగా ఇవన్నీ కూడా ఎవరు అసలు పూర్తి చేసినవి? పెండింగ్ ప్రాజెక్టుగా చేసింది ఎవరు వీలు కాదా? ఎప్పుడు ప్రారంభించారు సార్ నేను అడుగుతున్నాను. నేను వీళ్ళని ఏదైతే మీరు రాజీవ్ భీమా సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది సార్? 2000 ప్రారంభమైంది సార్. కోయల్ సాగర్ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఎప్పుడు పూర్తయింది సార్? అది 2017లో మేము పూర్తి చేసినాం. 17 ఏళ్లు పట్టింది. మీరేమో ఇప్పుడు అందరి నివాస్ సుజల సమితి స్కీమ్ అయితే వెంటనే ప్రారంభం అవుతుంది, మచ్చల మర్రి వెంటనే ప్రారంభం అవుతుంది, అదేవిధంగా మీరు వెలుగోడు వెంటనే ప్రారంభం అవుతుంది, పోతిరెడ్డిపాడు పొక్క వెంటనే పెద్దదవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి 2000 సంవత్సరంలో ప్రారంభమైన కోయల ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ల విమర్శ కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు తక్కువ ఖర్చుతో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉన్నా వాటిని కాదని 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తుకోవడం మీదే కదా విమర్శ. అయ్యో సార్ వినండి, మీరు ఎందుకంటారు? మీరు అట్లా నేను చెప్పేది వాళ్ళు విమర్శ అంటున్నా. నేను కలవకుర్తి 1984 ప్రారంభమైంది. 2014 వరకు ఎన్ని ఇచ్చారు సార్? 13,000 ఎకరాలకు ఇచ్చారు సార్ తెలంగాణకు. అయ్యో తెలంగాణ గిట్ట అన్యాయం చేసిన కాంగ్రెస్ 13,000 ఎకరాలకు. మేము వచ్చినాక ఈ కలవకుర్తిని పూర్తి చేసి 3,07,000 ఎకరాలకు ఇచ్చిన. 3,07,000 ఎకరాలు ఎక్కడ? 13,000 ఎకరాలు ఎక్కడ? నెట్టెంపాడు 2005లో తెలంగాణ కాంగ్రెస్ అధికారులు నెట్టెంపాడు 2,300 ఎకరాలకు ఇచ్చేస్తారు. మేము వచ్చిన 1,42,000 ఎకరాలకు ఇచ్చినాం. భీమా 2005లో ప్రారంభమైంది సార్. ఎవరు సార్ ఆ రోజు? కాంగ్రెస్ పార్టీ ఉంది, నెట్టేసింది సార్ వెనకకు. భీమా ఎవరు పూర్తి చేశారు? 12,000 ఎకరాలకు ఇచ్చారు సార్. 12,000 ముష్టి 12,000కి ఇచ్చారు. మేము వచ్చిన భీమాను పూర్తి చేసినాం. నువ్వు దోషి, అసలు నువ్వు ముద్దాయివి, నువ్వు దొంగ వీళ్ళ తెలంగాణకు అన్యాయం చేసి నువ్వు మాట్లాడతావు. నువ్వు అటు ఏదో ఎదురు శ్రీరామట, ఆయన పెద్ద ఇంజనీర్ ఎక్స్పెక్ట్ అట, ఆయన తెలంగాణకు చెప్తాడా? తెలంగాణ ద్రోహులు మీరే మాట్లాడదు. ఎవరైనా టెలిమెట్రీ లోన్ ఏర్పాటు చేయాలి, బీజేపీ ఏర్పాటు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సిడబ్ల్యూసీ ఎవరిదా? సెంట్రల్ వాటర్ ట్రిబ్యునల్ ఎవరిది? ట్రిబ్యునల్ ఎవరు ఏర్పాటు చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం దొంగ లెక్క చూస్తుంది, వీడేమో దొర లెక్క దోసుకపోతాడు కాంగ్రెస్ ప్రభుత్వము. మీరేమో తెలంగాణకు అన్యాయం చేస్తారు. మీరు కేసీఆర్ గురించి సో తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కేసీఆర్ దొంగలాగా బిహేవ్ చేసిన బీజేపీ, దొరలాగా దోచుకుపోతున్న కాంగ్రెస్. ఒక నిమిషం చరణ్ యాదవ్ గారు, మీరు మాట్లాడే ముందు ప్రేమేందర్ రెడ్డి గారు మిమ్మల్ని దొంగ అన్నారు అంటే బీజేపీ నాయకులు ద్రోహం చేసి అసలు నిజమైన నేను అలాంటి పదాలు వాడను గానీ రిషి గారు వలస పరిపాలకుల యొక్క సమయం కంటే ఈ కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది అన్ని విషయాలలో కూడా. కాబట్టి ఇవాళ ప్రజలు ఆ విధమైన యొక్క బుద్ధి చెప్పారు. ఎంతసేపు అవతల వాళ్ళ మీద కేంద్రం మీద నెట్టడం. 11 లక్షల కోట్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తే, ప్రధానమంత్రి వస్తే అభివృద్ధి కార్యక్రమాలకి ముఖం చాటేసిన యొక్క వ్యక్తులు ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు
ఇవాళ వీళ్ళు మాట్లాడే రైట్ ఎక్కడని అంటున్నా. ఏ రోజైనా ఏ విషయంలో ముందుకు వచ్చిందా? ఎంతసేపు ఏంటంటే రాజకీయం చూసుకోవడము, ఓట్లు చూసుకోవడము, సీట్ల కోసం ఆలోచన చేయడం తప్పితే ఏనాడు కూడా నిజంగా ప్రజల యొక్క